ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నా అన్నారు. 35 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా అన్నారు. గ్రనైట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్కు ఏర్పాటు చేస్తామని, 1,00,000 మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటి చెప్పాలి అన్నారు. రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. సైకోతో పోరాడాల్సి రావడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడతా అని చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 3వ రోజు పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఆయన ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. అన్యాయం జరిగిందని చెప్పుకునే ధైర్యం రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయింది అని చంద్రబాబు అన్నారు. ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, కుప్పం నియోజకవర్గంలోనూ 500 మంది మీద అక్రమ కేసులు పెట్టి నెల రోజులు జైల్లో పెట్టారు అని, పోలీసులు కూడా నేరస్తులు చెప్పినట్లు పనిచేస్తున్నారని అన్నారు. కరుడుగట్టిన నేరస్తుడు తల్లిని చెల్లిని దూరం చేసుకున్నవాడు, బాబాయిని చంపుకున్నవాడు సీఎం కాబట్టే రాష్ట్రం ఇలా అధోగతి పాలు అయింది అన్నారు. మతిస్థిమితం లేని ఇలాంటి సీఎం మనకు అవసరం లేదు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అంటూ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అన్న హామీ ఏమైంది అని నిలదీశారు. మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న మీ పాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా ఇస్తాము అన్న 10 లక్షల పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. కనీసం పరామర్శించారా అని అన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో టీడీపీ ప్రభుత్వంపై తనపై చేసిన ఆరోపణలు చిమ్మిన విషయం ఇంకా మర్చిపోలేదు అన్నారు. నాటి సీఎం వైఎస్ పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్ ఆయన హయాంలోనే స్కామ్ చేసింది అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21,000 ఎకరాలు అటాచ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించి బాధితులకు న్యాయం చేశాము అని గుర్తు చేశారు. అయినా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక వైసీపీ చేసిన మోసంతో రోడ్డున పడిన అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు అని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది అని, దీనిపై వెంటనే సీపీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పేదలకు సొంతిల్లు పేరిట కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధులను వెచ్చించింది అని, ఇందులో భారీగా నిధులు పక్కదారి పట్టాయని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29 లక్షల మంది మహిళల పేరుతో పట్టాలిచ్చేందుకు నిర్ణయించిన 21 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించింది. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు కాగా, ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం గృహ నిర్మాణాలకు బడ్జెట్లో 23,106 కోట్లే కేటాయించింది. అందులోనూ 11,358 కోట్లే ఖర్చు చేసింది. కానీ 91,503 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోంది. ఇందులో అనేక సందేహాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా 17,005 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరిట వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. ప్రధానంగా PMAY, JJM, MGNR, EGP, SCM తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు అని ఆరోపించారు. ఒక్కసారి సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీ పెద్దలను వేడుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఏది చెబితే అదే జరుగుతుంది అని, అందరూ ఆమోదించాల్సిందేనని డొక్కా అన్నారు. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తనను అర్థాంతరంగా తొలగించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 19వ తేదీన తనను తాడికొండ సమన్వయకర్తగా నియమిస్తే ఆగస్టు 24న వారం రోజుల్లో తొలగించారు అని, సర్వేలో మీకు వ్యతిరేకంగా నివేదిక వచ్చింది, ఆగిపోవాలని చెప్పారు అని అన్నారు. మరొకరిని సమన్వయకర్తగా నియమించారని వెల్లడించారు. తాడికొండ వైసీపీ అభ్యర్థి తానే అని సీఎంతో సహా పార్టీలోని పెద్దలు చెప్పారని, ఆ తర్వాత సుచరితను ఎంపిక చేశారు అని అన్నారు. సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించాలి అని పార్టీ పెద్దలను కోరుతున్నాను అని, వచ్చే ఎన్నికల్లో సుచరిత విజయం కోసం పనిచేస్తా అని డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ కు వెళ్లేది నిజమే అయితే తాను ఆమె వెంట నడుస్తాను అని ఇటీవల ఎమ్మెల్యే పదవికి
వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలమే నిర్ణయిస్తుంది అన్నారు. వైసీపీకి తాను ఎంత సేవ చేశానో తనకు తెలుసు అన్నారు. తాను సర్వస్వం పోగొట్టుకున్నాను అని, ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా అని చెప్పుకొచ్చారు. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా అని అన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని అన్నారు. తన సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించా అని అన్నారు. స్వయంగా తానే 8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లు వెల్లడించారు. లోకేష్ ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అని అన్నారు. నిధులు మంజూరు చేస్తానని తనకు ధనుంజయ రెడ్డి చాలాసార్లు సందేశాలు పెట్టారు అని, ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఇంకెప్పుడు నిధులు మంజూరు చేస్తారు అని ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ల ఇష్టం అన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చానని, ఎవరు గెలవాలని నిర్ణయించేది ప్రజలే అని అన్నారు. అధికార వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి బట్టబయలవుతోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు, టికెట్ల వ్యవహారంలో ఏర్పడుతున్న విభేదాలు, ఇరు వర్గాల బాహాబాహి రాజీనామాలు హెచ్చరికలకు దారితీస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక వైసీపీలో వర్గపోరు రోడ్డున పడింది. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సమక్షంలోని ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుబ్బారెడ్డి కొద్దిసేపు మౌనం దాల్చాల్సి వచ్చింది. గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డిని ఇటీవల తొలగించి కార్పొరేటర్ ఊరుకుటి రామచంద్రరావు నియమించడంతో విభేదాలు ఏర్పడ్డాయి. తాడేపల్లికి పిలిపించి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన దేవన్ రెడ్డి మెత్తపడలేదు. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి, చందు వర్గాలను ఏకం చేయాలని వైవి సుబ్బారెడ్డి ప్రయత్నించారు. సమావేశంలో ముందుగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. ఆ వెంటనే నియోజకవర్గానికి చెందిన కొంతమంది మహిళలు, కార్పొరేటర్లు ఎమ్మెల్యే తిప్పలకే మళ్లీ టికెట్ కేటాయించాలని, కొత్త వ్యక్తిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని వైవిని ప్రశ్నించారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా సీఎం నిర్ణయం తీసుకున్నారు ఆయన బదులిస్తుండగా ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు సంధిస్తూ చందుకు టికెట్ ఇస్తే సహకరించబోము అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చందు వర్గం కార్యకర్తలు కలగజేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అందరినీ సముదాయించేందుకు వైవి ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో పోలీసులు నేతలను పక్కకు నెట్టాల్సి వచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శనివారం కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పలు చోట్ల మంత్రులు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. గుంటూరులోని శ్యామలానగర్ లో మంత్రి విడుదల రజని ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. దాదాపు 4 నియోజకవర్గాల నుంచి అంగన్వాడీలు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తాము అని స్పష్టం చేశారు. తమకు కనీస వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అంగన్వాడీల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా మంత్రి రజని తెలియజేశారు. అంగన్వాడీలు ఆందోళన చెందవద్దు అని, ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని సైతం అంగన్వాడీలు ముట్టడించారు. మంత్రి సురేష్ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలాగే ఒంగోలులోని మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయాన్ని దిగ్బంధించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికి కూడా అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న అంగన్వాడీలను 4వ పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. శివారు ప్రాంతంలో వాహనాలను నిలిపి అంగన్వాడీలను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. దీంతో అంగన్వాడీలు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. నగర కార్యాలయాల ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలియజేశారు. ఇక నెల్లూరులో మున్సిపల్ కార్మికులు నగరంలోని గాంధీ బొమ్మ కూడలి వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మడమ తిప్పే సీఎంగా జగన్ చరిత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు అని విమర్శించారు. కావలిలో పారిశుద్ధ్య కార్మికులు తమ చేతి పనిముట్లు చేతపట్టి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. మెడకు ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం సుందర్బాబు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న కార్మికులను పోలీసులు కొట్టించి కేసులు పెట్టించడం సబబు కాదు అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి అన్నారు. కాగా కడప కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు మెడకు ఉరితాళ్లతో నిరసన తెలియజేశారు. జమ్మల మడుగులో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. పద్వేల్లో నల్ల బెలూన్లతో, మైదుకూరులో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయచోటి, రాజంపేటలో ఆందోళనలు కొనసాగాయి.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చేందుకు అంటూ హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ సిఐడి అధికారులు ఆయన కుటుంబీకుల్ని తీవ్రంగా వేధించారు. ఉద్యోగ విధులకు వెళ్లిన శ్రీనివాసరావు భార్య మాధవిని కార్యాలయం నుంచి ఇంటి వద్దకు వెంటనే రావాలి అంటూ ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు. లేని పక్షంలో ఇంట్లోకి వెళ్తాము అని హెచ్చరించారు. ఇంట్లో తమ 11 ఏళ్ల పాప, ఆమె సంరక్షకురాలు మాత్రమే ఉన్నారు అంటూ మాధవి చెప్పినా వినకుండా మీ అమ్మాయికే నోటీస్ ఇస్తాం అంటూ అమానవీయంగా వ్యవహరించారు. గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడి వారి ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే కొంతసేపు తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆందోళన చెందిన మాధవి హుటాహుటిన తన కార్యాలయం నుంచి ఇంటికి చేరుకోగా అప్పటికే సిఐడి బృందాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ వచ్చి మాధవికి నోటీసులు అందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలంగాణ గవర్నర్ తమిళసై స్పష్టం చేశారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తానని చెప్పారు. నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను. ప్రస్తుతం తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్ గా ఉంటున్నా ప్రధాని మోదీ రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా అని అన్నారు. ఎంపీగా పోటీ చేస్తాను అని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు అని గవర్నర్ వెల్లడించారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లలేదు, ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదు అన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు తూత్తుకుడి వెళ్లి వచ్చాను అని పేర్కొన్నారు. అంతగాని ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదు అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తాము అని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ బడి ఉండాలి అని, బడి లేని పంచాయతీ ఉండొద్దు అని అన్నారు. ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తండా అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని, ఏ విద్యార్థి చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దు అని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7,000 పోస్టులతో మెగా డిఎస్సీ రానుంది. దాదాపు 12,000 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రైతు బంధు, ఆసరా పింఛన్లపై లబ్ధిదారులు అపోహలకు, గందరగోళానికి గురి కావద్దని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ ఈ పథకాల కింద లబ్ధి పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. వారు రైతు భరోసా, పింఛన్ కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలి అనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో భాగంగా గత 3 రోజులుగా ప్రజలు ఈ పథకాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటుండడం, వీరిలో ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజా ప్రకటన ద్వారా గందరగోళానికి తెరదించారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం ప్రభుత్వం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడాని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ హెడ్ క్వార్టర్ గా వికారాబాద్, నారాయణపేట్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పూర్తిగా కరువయ్యేటట్లు ఈ కడాను ఏర్పాటు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లకు అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి వెనుకాడబోము అన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రియంబర్స్మెంట్, బోధన సిబ్బంది అర్హతలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం విద్యుత్తుకు సంబంధించి చేసిన అప్పులను చూస్తుంటే రాబోయే తరాలను కూడా తాకట్టు పెట్టారు అనిపిస్తోంది అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. మొదటి యూనిట్లో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం జెన్కో అధికారులు, ఇంజనీర్లతో స్విచ్ యార్డ్స్ ఎంసీఆర్ భవనంలో సమీక్ష నిర్వహించారు.
బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య కుటుంబాలకు అందనంతగా సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అడ్డుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తూ ప్రస్తుతం 25 నుంచి 26% వరకు ధరలు పెరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసమే బియ్యం ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్లో నీరు లేక వరి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో సన్నధాన్యం లభ్యత కొరవడి బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రతి నెల సగటున క్వింటాకు 200 నుంచి 300 రూపాయలు పెరుగుతూ ప్రస్తుతం సన్నబియ్యం ధర 6,500కు చేరింది. ఇదే అదనుగా భావించి పలువురు బ్రోకర్లు రైస్ మిల్లుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధరకు అదనంగా కిలో 5 రూపాయల నుంచి 8 రూపాయల వరకు పెంచి విక్రయిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్ పై రాకపోకలను నిలిపివేయాలి అని అన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించము అని స్పష్టం చేశారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలి అని సూచించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పబ్, క్లబ్బుల్లో మందు తాగి వాహనాలు నడిపితే పబ్బు యజమానిపై కేసులు పెడతామని హెచ్చరించారు. కస్టమర్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. యావత్ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం రోజు కోసం ఎదురుచూస్తోంది అని, జనవరి 22న జరిగిన కార్యక్రమంలో పాల్గొనాలి అని అందరికీ ఉంటుంది అని, అయితే అది సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొందరినే ఈ ఈవెంట్కు ఆహ్వానించినందున ఆ రోజున రావాలి అని అనుకోవద్దు అని ప్రజలను కోరారు. లాంఛనంగా రామాలయం ప్రారంభం కాగానే ఎవరికి వారు తమ వీలును బట్టి వచ్చి దర్శించుకోవచ్చు అని సూచించారు. లాంఛనంగా రామాలయం ప్రారంభమైన అనంతరం 23వ తేదీ తర్వాత ఎవరికి వారు తమ వీలును బట్టి వచ్చి దర్శించుకోవచ్చు అని సూచించారు. ఆ రోజు ఇళ్లలో దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. అయోధ్యలో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రధాని ప్రారంభించారు. తేదీ చారిత్రక క్షణాల కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది అని, సహజంగానే అయోధ్య వాసుల్లో మరింత ఎక్కువ ఉత్సాహం తొంగి చూస్తోంది అని అన్నారు. ఈ పుణ్యభూమిలోని అణువణువును తాను ఆరాధిస్తుంటూ ఉంటానని, అందరిలాగే తాను కూడా రామ మందిరం ప్రారంభమయ్యే ఘడియల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలియజేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరికీ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అభినందన తెలియజేశారు. ఇండియాలో సౌభ్రాతృత్వం తగ్గింది అని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చెందినవాడు అన్నారు. ఈ విషయం యావత్ దేశానికి తాను చెప్పదలుచుకున్నాను అని అన్నారు. ప్రపంచంలోని ప్రజలందరికీ రాముడు దేవుడని, ఆ విషయం పుస్తకాల్లో కూడా రాసుంది అని చెప్పారు. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఇంకా కొనసాగుతుంది. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గతంలో క్రీడాకారులు నిరసన విరమించారు. తాజాగా WFI ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రెజ్లర్లు మరోసారి నిరసనకు దిగారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదు అంటూ విశేష్ ఫోగట్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తన ప్రతిభకు గుర్తింపు కేంద్రం అందించిన అవార్డులు అర్జున, ఖేల్ రత్న వెనక్కి ఇచ్చేసింది. గత నెల 26న అవార్డులను వాపస్ వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వినేష్ ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట ఉన్న మార్గంలో ఖేల్ రత్న, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. ఆ తర్వాత పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రెజ్లర్ బజరంగ పునియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకు ముందు బజరంగ పునియా సైతం అవార్డులను వాపస్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండవసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడు అని ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించి పట్టుమని 10 రోజులైనా గడవక ముందే మరో రాష్ట్రం ఆయనకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు అని తాజాగా మైన్ రాష్ట్రం స్పష్టం చేసింది. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్ చేశారు. వారి అప్పీళ్లను పరిగణలోకి తీసుకున్న ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెన్నా బెలోయస్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థిపై ఏకపక్షంగా వేటు వేసిన తొలి అధికారిక ఆమె రికార్డులకు ఎక్కారు.
కొలరాడో సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రిపబ్లికన్ పార్టీ చేసుకున్న అప్పీలుపై నిర్ణయాన్ని ప్రకటించేందుకు అమెరికా సుప్రీం కోర్టు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే దీనిపై ట్రంప్ కోర్టును ఆశ్రయించేందుకు బెలోస్ అవకాశం కల్పించారు. అప్పటి వరకు తన నిర్ణయం అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బెలోస్ నిర్ణయాన్ని మైన్ కోర్టులో సవాల్ చేయనున్నట్లు ట్రంప్ మద్దతుదారులు తెలియజేశారు.